యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఎక్కడున్నాం? ఒర్లాండో యూనివర్సల్ స్టూడియోస్. ఎస్, యూనివర్సల్ స్టూడియోస్ ఒర్లాండోకి వచ్చేసాం మనం డే 2. సో మంచిగా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ హ్యావ్ ఫన్. మొత్తానికైతే మనం యూనివర్సల్ స్టూడియోస్కి వచ్చేసామండి. సో ఈ రోజు అయితే మేము వెళ్ళబోతున్నాం ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉన్న యూనివర్సల్ స్టూడియోస్కి మాత్రమే వెళ్ళబోతున్నాం. సో యాక్చువల్గా వాల్కెనో బే కూడా ఉంది, కానీ మేము దానికి వెళ్ళలేదు. ఓన్లీ ఈ రెండింటికి మాత్రమే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మనం వెళ్ళబోతున్నాం ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్కి అనమాట. సో ఈ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్స్లో ఏం లేదండి, మొత్తం రైడ్స్ ఉంటాయి మనకి. లైక్ టోటల్లీ రోలర్ కోస్టర్ టైప్ రైడ్స్ ఉంటాయి మనకి. రోలర్ కోస్టర్ కంటే చాలా చాలా పెద్ద పెద్ద రైడ్సే ఉన్నాయన్నమాట. నేనైతే ఒక్కదానికి కూడా వెళ్ళలేదు. జస్ట్ నేను రివర్ ట్రెక్ అని ఒక రైడ్ ఉంది, అదొక్కదానికే వెళ్ళాను నేను. మిగతా అన్నీ మా వారు వెళ్ళారు. అసలు చాలా అంటే చాలా పెద్ద పెద్ద రైడ్స్, నాకు చాలా భయం వేసింది. అండ్ ఫస్ట్ మేము ఇప్పుడు ఈ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్లో ఫస్ట్ వెళ్ళబోయేది హల్క్ రైడ్కి అనమాట. ఐ మీన్ నేను కాదు, మా వారు. సో చూసారు కదా, మా వారైతే మంచిగా హల్క్ రైడ్ సక్సెస్ఫుల్గా వెళ్ళొచ్చేసారనమాట. సో ఇంకా ఆ రైడ్ అయిపోయిన తర్వాత మేము స్పైడర్ మ్యాన్ షోకి వెళ్దాం అనుకున్నాము. సో దీని వెయిట్ టైం వచ్చేసి 60 minutes అలా ఉంది. సో ఎందుకు వెయిట్ చేయడం అన్నట్టు తర్వాత వచ్చి చూద్దామని అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ దాని తర్వాత రాలేదు ఇటు సైడ్. మేము మొత్తము పైకి వెళ్ళిపోయాం అనమాట. సో స్పైడర్ మ్యాన్ షో చూద్దాం అనుకున్నాం, కానీ వెయిట్ టైం ఉండేసరికి ఇంకా వేరే షోస్ కానీ వేరే రైడ్స్ ఎక్కుదామని చెప్పి వెళ్ళిపోయాం అనమాట మేము. అయితే సో గుడ్, మా ఆయన నాకు చెప్పకుండా రైడ్ అయితే వెళ్ళొచ్చాడు. నాకైతే బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగుందో. చూసారు కదా, ఈ రైడ్ మేమైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫుల్ వాటర్లో సింక్ అయిపోతామట. మేము ఎక్స్ట్రా పేర్ డ్రెస్ కూడా తెచ్చుకోలేదు. సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాము స్కల్ ఐలాండ్ ఆఫ్ కింగ్ కాంగ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను వెళ్ళొద్దు అని అనుకున్నాను, ఎందుకంటే కొంచెం భయం అనిపించింది. బాగా స్కేరీగా ఉంటుంది అనిపించింది నాకైతే. ఇది మొత్తం డార్క్ థీమ్లో స్కల్స్, స్కెలిటన్స్ అన్నీ సెట్ చేసి పెట్టుంటారనమాట. లోపల లైక్ బస్ రైడ్ ఉంటుంది లోపల మొత్తము. సో ఈ బస్ రైడ్ ఏంటంటే, బస్ రైడ్లో వెళ్ళేటప్పుడు పక్కకి మొత్తం 3D స్క్రీన్స్ ఉంటాయి అనమాట. ఆ 3D స్క్రీన్స్లో లైక్ ఈ కింగ్ కాంగ్ డైనోసార్ రెండు ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. సో అవి ఫైట్ చేస్తున్నప్పుడు మనకి బస్ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. రియల్గా మన ముందే ఫైటింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా భయపడ్డాను. ఈ సెటప్ని చూసి కొంచెం భయపడ్డాను అనమాట. లైక్ ఈ మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. చాలా చాలా భయం అయింది నాకు. ఎంత భయపడ్డానో అంత థ్రిల్ అనిపించింది అనమాట. మళ్ళీ బయటకు వచ్చాక చాలా హ్యాపీ. మెయిన్
హైలైట్ ఈ పాపనైతే వాళ్ళ నాన్న మొత్తం స్కెలిటన్స్ మీదకి తీసుకెళ్ళి చూపించి అస్సలు హైలైట్ చూపించాడు అనమాట. ఆ పాప కొంచెం కూడా భయపడలేదు. సో నేను చెప్పాను కదా మధ్య మధ్యలో ఇలా స్కెలిటన్స్ ఉంటాయని చెప్పి, ఇలా ఇవి చూసి నేనైతే చాలా భయపడ్డాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇది వస్తుంది. ఇదైతే సడన్గా లేచి సౌండ్స్ వస్తాయి అన్నమాట. చాలా భయం వేసింది నాకు. ఈ అంతా మొత్తం ఇవన్నీ లైక్ మనం బస్ ఎక్కే వరకు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి అన్నమాట మనకి. నేను చెప్పాను కదా ఈ కింగ్ కాంగ్ షో అనేది బస్ రైడ్ షో అని చెప్పేసి. సో ఇలా బస్సెస్ ఉంటాయి మనకి. సో బస్సులో మనకి ఫుల్ రైడ్ ఇస్తారనమాట, రౌండ్ ట్రిప్. సో ఈ రౌండ్ ట్రిప్లోనే మనకి మంచిగా లోపల మొత్తం 3D స్క్రీన్స్ అలా ఉంటాయన్నమాట. సో నేను చెప్పాను కదా లోపల మొత్తం 3D స్క్రీన్స్ ఉంటాయి. 3D షో అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 3D స్క్రీన్ షో అయితే సో మొత్తానికైతే మనకి షో అయిపోయింది. సో బయటకు వచ్చేసాం. ఇంకా లంచ్ చేద్దామని అనుకున్నాం అనమాట. చాలా ఆకలి అవుతుందని చెప్పేసి. సో మాకైతే వెజ్ కాబట్టి నో ఆప్షన్స్, ఓన్లీ చీజ్ పిజ్జానే ఆప్షన్ కాబట్టి ఇంకా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. నెక్స్ట్ థీమ్ వచ్చేసి జురాసిక్ పార్క్ అనమాట. ఇంకా తిన్న వెంటనే రైడ్ ఎందుకు ఎక్కడం అని చెప్పేసి స్కిప్ చేసామన్నమాట. ఈ రైడ్ ఎక్కలేదు మేము. అండ్ ఈ రైడ్ ఎక్కకుండా నెక్స్ట్ ఈ జురాసిక్ పార్క్ థీమ్లోనే రివర్ అడ్వెంచర్ అని ఇంకో థీమ్ ఉందన్నమాట. సో ఆ రివర్ అడ్వెంచర్ థీమ్కి వెళ్ళామన్నమాట మేము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది కూడా. సో ఈ రివర్ అడ్వెంచర్ థీమ్ ఏంటంటే ఇది ఒక బోట్ రైడ్ అన్నమాట. ఇది ఒక బోట్లో మనము ఈ రైడ్లో వెళ్ళాలన్నమాట. సేమ్ రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది. అండ్ ఇది మనం ఈ రివర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సైడ్స్కి మొత్తము మనకి డైనోసార్ థీమ్ తోటి చాలా బాగా సెట్ చేసి ఉన్నారనమాట. ఇది When the river flowed through a newborn world and giants walked the earth. Welcome to Jurassic Park. These gentle giants pose no threat to us. The mighty Triceratops. These gentle giants pose no threat to us. The geothermal formation of Stegosaurus and armor plating that can fight protecting herbivores from savage predators of their native period.
ఇది మొత్తము వాటర్‌లో రైడ్ అనమాట ఇది. లైక్ మనము బోట్‌లో ఎళ్తూ ఉండాలి. మొత్తం అన్నీ కనబడుతూ ఉంటాయన్నమాట మనకి. సో, సడెన్‌గా ఇక్కడ ఏమైపోతదంటే లైక్ మనం మొత్తం పైకెళ్ళిపోవాలన్నమాట. ఇది చూసారు కదా! ఈ స్లైడ్ మీదకి మొత్తం పైకెళ్ళిపోతే మధ్యలో మనకొక డైనోసార్ కనబడతది. ఆ డైనోసార్ చూసాక కంప్లీట్ మనల్ని కిందికి తోసేస్తదన్నమాట బోటు. సడెన్‌గా హార్ట్ స్టాప్ అయిపోయిన ఫీలింగొస్తది. అంత ఫోర్స్‌గా చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోతది. హార్ట్ స్టాప్ అయిపోయింది అన్న ఫీలింగొచ్చేసరికి మొత్తం వాటర్ మొత్తం మన ఫేస్ మీద స్ప్లాష్ అయిపోతాయి. చాలా బావుంది రైడ్. కానీ ఎట్ ద సేమ్ టైమ్ నేను చాలా అంటే చాలా భయపడ్డాను. లైక్ మనకి సేఫ్టీ మెజర్‌మెంట్స్ గూడా ఉంటాయి. లైక్ బెల్ట్సును, రాడ్స్ ఉంటాయి. నేను వాటిని ఎంత గట్టిగా పట్టుకున్నానంటే లైక్ ఒక 1 మినిట్ నాకు అసలు వాటర్ మొత్తం ఫేస్ మీద స్ప్లాష్ అయ్యే వరకు నాకు మాటలు రాలేదనమాట. సో, ఇప్పుడే మనకి మనల్ని కిందికి డ్రాప్ చేస్తా ఉంటదది. చాలా భయమైంది నాకైతే. సో, నేను చెప్పాను కదా! డైనోసార్ కనబడుతదని. సో, ఇదే అనమాట డైనోసార్. సో, ఇప్పుడు మొత్తం కంప్లీట్ పైకెళ్ళిపోవాలి మనకి. మొత్తం ఇక్కడ స్లైడ్ ఉంటది. ఇప్పుడు ఇది మొత్తం మేము పైకెక్కేసాము. సో, ఈ డైనోసార్ దగ్గర నుంచి డ్రాప్ చేస్తాడు బోట్‌ని. లైక్ డైరెక్ట్ పోయి పడతామనమాట. ఇక్కడ నాకొక్కసారి హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇక్కడ వాటర్ స్ప్లాష్ అయిన తర్వాత నేను నార్మల్ అయ్యాననమాట. ఆ వాటర్ మీద పడ్డ తర్వాత నేను నార్మల్ అయ్యాను. సో, దాని తర్వాత ఇక్కడి నుంచి మేము ఇంకా లాస్ట్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటుంది. సో, అది చూడ్డానికెళ్ళాము. ఇంకా దాని తర్వాత మేము హ్యారీ పాటర్ థీమ్ సెట్‌కి వెళ్ళిపోయామనమాట. ఈ ఎస్కేప్ ఫ్రమ్ లాస్ట్ సిటీ నుంచి ఇంకా మేము హ్యారీ పాటర్ వెళ్ళామని చెప్పాను కదా! సో, మనం హ్యారీ పాటర్‌కి వచ్చేసాము. ఈ హ్యారీ పాటర్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ థీమ్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి హాగ్వార్ట్స్ ట్రైన్ ఒకటుంది. ఒకటేమో హాగ్రిడ్స్ ఒకటి ఉందన్నమాట. సో, మేము దేనికి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం పడింది. ప్లస్ అందులోనూ ఒక్కొక్క థీమ్ సెట్ లైక్ 120 మినిట్స్, 60 మినిట్స్ వెయిట్ టైమ్ ఉందన్నమాట. సో, అందుకే మేము ఏది వెళ్ళలేదు. జస్ట్ దూరం నుంచి చూసేసి ఇంక అక్కడి నుంచి మేము యూనివర్సల్ స్టూడియోస్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో, నేను చెప్పాను కదా! హ్యారీ పాటర్ థీమ్‌లో మేము ఏ రైడ్ ఎక్కలేదని. యెస్, అవునండి. మేము ఏ రైడు ఎక్కలేదు హ్యారీ పాటర్ థీమ్‌లో. జస్ట్ మేము దూరం నుంచి చూసి వచ్చేసామన్నమాట. ఎందుకంటే మాకు టైం సరిపోలేదు. మేము 1 డేలోనే 2 థీమ్ పార్క్స్ మేము కవర్ చేయాలి. సో, ఈ ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్‌లోనే హాఫ్ టైం అయిపోయింది. ప్లస్ అందులోనూ వెయిట్ టైమ్స్ కూడా చాలా ఎక్కువ ఉండేసరికి ఇంకా మేము ఏ రైడ్ వెళ్ళలేకపోయాము. డైరెక్ట్ యూనివర్సల్ స్టూడియోస్‌కి వెళ్ళామన్నమాట దీని తర్వాత. సో, యూనివర్సల్ స్టూడియోస్ వీడియో మీకు నేను నెక్స్ట్ బ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. అది పార్ట్ 2. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ బై. ఫైనల్లీ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ అయిపోయింది.